హల్లెలూయా. హలో, ఈ ఉదయకాలం ముందు కూడా వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు, ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన 3 రోజులు ఉపవాస కూడికలకు వచ్చిన వారందరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాము. ఇంక అయిపోలేదు, మళ్ళా శనివారం వరకు ఉన్నాయి. ఈరోజు రాత్రి కూడా మీటింగ్ ఉంటుంది, అలాగే ప్రతి రాత్రి ఉంటుంది, పగలు మందిరం తెరవబడి ఉంటుంది. వచ్చి ప్రార్థన చేయవచ్చు, చేసుకునవచ్చు. ఈ దినమందు దేవుని వాక్యంలో నుండి దయచేసి లూకాసు వార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ లేఖన భాగము చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు బాప్తిస్మం పొందిన తరువాత దేవుని ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆయనను బలవంతంగా దేవుని యొక్క ఆత్మ తోసుకొని పోయినట్లుగా అక్కడ వాక్యంలో మనం చూస్తాం. అనగా దేవుని ఆత్మకు నడిపించిన విధానము ఏదో నెమ్మలంగా ఆహ్వానిస్తూ చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళడం కాకుండా తోసుకొని పోయినట్లుగా వాక్యములు మనం గమనిస్తాం. ఇది దేవుని యొక్క ఆత్మ కావాలని చెప్పి అరణ్యములోనికి ప్రభువైన యేసుక్రీస్తును దేవుని ఆత్మ పంపించినట్టుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం మనం ఆలోచన చేస్తే, దేవుడే కావాలని చెప్పి ఇదంతా ఆయన ఏర్పాటు చేస్తున్న సంగతి మనం గమనించాలి. మనం కొన్ని వారాలుగా 40 గురించి మనం చూస్తున్నాం. 40 అనేది is the measure of a trial that exposes the heart. ఈ 40 రోజులు, 40 అనే ఈ కాలం హృదయంలో ఏముంది అనేది బయలుపరచబడే కాలం ఇది. ఈ 40లో చూసినప్పుడు
ఏదైతే బాహ్యముగా లోపల లేకుండా పైన ఉందో అదంతా కూడా తొలగిపోయి అసలైనది కనబడే పరిస్థితి. ఈ అరణ్యములో యేసు ప్రభు యొక్క 40 దినాలు పాత నిబంధనను చాలా దగ్గరగా మనకు చూపిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు యొక్క చరిత్రలోనికి ఆయన వెళుతున్నాడు. ఇశ్రాయేల్ చరిత్రలోనికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఇశ్రాయేల్ చరిత్రను ఆయన మోస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ జనాంగము ఎక్కడైతే ఓడిపోయారో, ఏ విషయాల్లో అయితే వారు తప్పిపోయారో ఆ విషయాలు మళ్ళా తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు అదే మార్గము అదే బాట ఆయన నడుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తు నుంచి విడుదల పొందిన తరువాత వాడు నడిచిన 40 సంవత్సరాల ప్రయాణం యేసు ప్రభు ఇక్కడ 40 దినాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ జనాంగం యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో మనం చూస్తే ప్రతి పరీక్షలో వారు ఫెయిల్ అయ్యారు. ప్రతి నిర్ణయాత్మకమైన పరీక్షలో వారు ఓడిపోయారు. వారు దేవుని యొక్క పోషణను వారు అనుమానించారు. దేవుడు మమ్మల్ని పోషించగలడా, మాకు దాహం ఇవ్వగలడా? అనుమానం వారికి, నమ్మకం లేదు. ఇంకా వారు సనుగుడు మోషేకు వ్యతిరేకంగా ఎప్పుడు ఏ చిన్న అసౌకర్యం కలిగినా మోషేకు తర్వాత అహరోనుకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా సనగడం అనేది వారికున్న ప్రాముఖ్యమైన లక్షణం. ఇంకా చూస్తే అరణ్యంలో వారి ప్రయాణంలో బంగారు దూడను వారి కొరకు చేయించుకొని విగ్రహారాధన చేస్తారు వారు. ఈ రకంగా వారు చూసినప్పుడు దేవుని మాటికి శోధిస్తూనే ఉన్నారు. ఆ శోధనలో చూసే వారి యొక్క ప్రవర్తనను చూచి, వారి యొక్క అవిశ్వాసాన్ని చూచి దేవునికి విరక్తి కలిగి ఒక కాలంలో మనకు తెలుసు వారందరినీ కూడా ఒకే దెబ్బకి నాశనం చేసి మోషే సంతానాన్ని వారికి బదులుగా ఏర్పాటు చేసుకోవాలని దేవుడు సంకల్పించాడు. కానీ మోషే దాన్ని ఒప్పుకొనక దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రార్థించడంతో దేవుడు తను చేయదలిచిన ఆ కార్యాన్ని మానుకున్నాడు. కానీ ఈ వ్యతిరేకించిన ఈ తరము, తిరుగుబడిన ఈ తరము, అవిశ్వాసంగా ఉన్న ఈ తరం వారు నా విశ్రాంతిలోనికి ప్రవేశించరు అని చెప్పి ఆయన ఒట్టు పెట్టుకొని ప్రమాణము చేసి చెప్పింది ఏదనగా ఆ తరము వారందరూ చనిపోతేనే తప్ప వాగ్దాన దేశంలోనికి మిగతా వారు వెళ్ళరని మనం చూసాము. అవన్నీ కూడా అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో వారందరూ చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ 2వ తరాన్ని అటు తీసుకువెళ్ళిన సంగతి మనం గమనించాం, మనకు తెలుసును. మన ఉపవాసకుల్లో మొదటి రోజు అదే మాట్లాడాను. అయితే మోషే మరలా తిరిగి ఇశ్రాయేలు జనాంగానికి, ఈ నూతన తరానికి, పాత తరమంతా గతించిపోయారు, మరణించారు, ఈ వాగ్దాన దేశంలో ప్రవేశించే ఈ తరానికి మోషే మాట్లాడుతూ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే మోషే అంటున్నాడు, మోషే తన జీవితం చివరిలో ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశం వెళ్ళే ముందు తన యొక్క నాయకత్వ బాధ్యతలు యెహోషువకు అప్పగించే ముందు ఈ మాటలన్నీ కూడా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందవో లేదో, 2వ వచనం 8వ అధ్యాయం, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఈ 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని నడిపించిన విధానము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అరణ్యములోనికి ఎందుకు పంపించాడు దేవుడు వారిని? నీవు నా ఆజ్ఞలు గైకొందువో లేదో అని నిన్ను శోధించి
తర్వాత నీ హృదయములో ఏమున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. మీరు వెనక్కి ఆలోచించండి. 40 సంవత్సరాల కాలం దేవుడు మిమ్మల్ని శోధించాలనుకున్నాడు, పరీక్షించాలనుకుని తెలుసుకోలేదనగా నా ఆజ్ఞలు లోబడతారా లేదా? వారి హృదయంలో ఏముంది? బయట మాటలు చాలా బాగా చెప్తున్నారు, కానీ అసలు లోపల ఏముంది అనేది తెలుసుకుందామని. తర్వాత మిమ్మల్ని అనుచు నిమిత్తమై, అనగా మీరు గర్వముతో అహంభావముతో మేమెవరమో తెలుసా, మేమేమిటో తెలుసా, మా స్థానం ఏమిటో తెలుసా, మా స్థాయి ఏమిటో తెలుసా అనే ఆ భావావేశాలతో మీరు ఉన్నారు. అలాగే చెప్పుకున్నాం, మోషే కూడా అలాగే అనుకున్నాడు. ఐగుప్తులో సకల విద్యలు నేర్చిన తర్వాత నేను సరైన వ్యక్తిని, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించగల నాయకత్వం వహించగలిగిన అర్హత నాకు ఉంది అనుకున్నాడు. కానీ ఇంకో 40 సంవత్సరాలు దేవుడు అతను అణిచి చివరికి నేను ఏమీ కాను, నేను చేతకాని వాడిని, మాట్లాడలేని వాడిని, నోటి మాన్యత గల వాడిని, ధైర్యం లేని వాడిని, పిరికి వాడిని, రకరకాలుగా తను ఏమీ లేని స్థితిని ఒప్పుకునే విధముగా దేవుడు అణిచాడు. అయితే అది మోషేను మాత్రమే కాకుండా ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ అణిచాడు, వాళ్ళు గర్వము అహంభావం లేకుండా ఉండాలని. అయితే ఈ 40 సంవత్సరాలు మీరు ఎలా వెళ్ళారో ఒకసారి ఆలోచించాలని చెబుతూ, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చే ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. ఈ అరణ్యంలో ఈ ప్రయాణములు చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని అణుచుట కొరకు మీకు ఆకలి కలుగజేస్తాడు. ఆకలి కంటే దీనమైనది మరొకటి లేదు. ముఖ్యమైన అవసరత అది. మీరు దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు తప్ప ఆహారం వల్ల కాదు అనే సంగతి మీకు తెలియడం కోసం అంతవరకు ఎవరు తిరగని చూడని పరలోకపు ఆహారం మన్నాను పరలోకం నుండి దేవుడు కుమరించాడు. ఇంకా 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఇదంతా దేవుడు ఎందుకు చేస్తాడనంటే, ఈ 40 సంవత్సరాలు నీకు పోషించాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు పాతగిలకుండగా, కాలు వాయకుండగా, ఇంకొన్ని తర్జుమాల్లో చెప్పులు అరిగిపోకుండా ఆయన్ని నడిపించాడు, కాపాడాడు. ఒక తండ్రి తన పిల్లలను సరిచేయడానికి ప్రయత్నం చేసే విధంగా సరిచేస్తాడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈ జనాంగం అంతు, ఇశ్రాయేలు జనాంగం అంతు వారికి ప్రయాణం అంతట్లో ఈ 40 సంవత్సరాల్లో దేవుడు వారి హృదయంలో ఏముందో ఆయన చూచాడు. వారిలో ఏముంది, ఆయనకి ఏం కనబడింది అని ఆలోచన చేస్తే అవిశ్వాసము, తిరుగుబాటు, నైజము, విగ్రహారాధన కనబడింది. 40 సంవత్సరాల కాలంలో బయటికి కనబడుతున్న సత్యం అసలు లోపల దాగి ఉన్నది ఏది అనగా అవిశ్వాసం. తరువాత ఇంకా రిబెల్లింగ్ నేచర్, తిరుగుబాటు స్వభావం. తర్వాత విగ్రహారాధన. మనం ఇంతకుముందు మోషేను గురించి చదివాము, ఏలియాను గురించి మనం చూచాం. ఈ 2 సందర్భాల్లో, అలాగే నోవహు కాలంలో ఆ జలప్రళయం గురించి మనం చూసాము. ఈ కాలాలన్నింటిలో మనం చూసినప్పుడు ఈ 40 ఈ కాలము ఆలోచన చేస్తే ఇదొక సీజన్. ఆ సీజన్లో మొత్తం అంత బాహ్యమైనవన్నీ కూడా తొలగించబడి స్ట్రిప్డ్ అవే. ఆ తరువాత మానవ వనరులు ఏమీ కూడా లేని నిస్సహాయ పరిస్థితుల్లో ఆ మనిషి యొక్క, వ్యక్తి యొక్క అసలైన హృదయం, అసలైన స్వభావం బయటపడుతుంది. కనుక 40 అనేది ఈజ్ ద మెజర్ ఆఫ్ అ ట్రయల్ దట్ ఎక్స్పోజెస్ ద హార్ట్. ఈ 40 అనేది ఈ పరీక్షలో కనబడేది ఏదనగా మనిషి హృదయంలో ఏముంది అనేది బయటకు వస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని కుమారుడు ఇక్కడ
ప్రభువైన యేసుక్రీస్తు ఈ అరణ్యములో 40 దినాలు రాత్రి పగలు ఈ ఉపవాసం, ఈ ప్రార్థన ఏదో ప్రైవేట్గా తన మట్టుకు తాను చేసింది కాదు. ఇక్కడ చూసినప్పుడు ఆయన ఇశ్రాయేలు యొక్క చరిత్రలోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్రను ఆయన మోస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అరణ్యంలో సైతాను శోధనకు, అది తెలుగు తర్జుమాలో అపవాది కింద ఫుట్నోట్ ఇచ్చాడు సైతాను అని. కానీ అపవాది అన్నా సైతాన్ అన్నా ఒకడే. అయితే అపవాది లేక సైతాను యొక్క శోధనలన్నిటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వితీయోపదేశ కాండములో మనకి ఇందా చెప్పుకున్న మోషే చివరిగా రాసిన గ్రంథం, తను యెహోషువకు నాయకత్వాన్ని అప్పించే ముందు ఈ నూతన తరంతో మాట్లాడుతూ పాత విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసిన ఆ గ్రంథములో నుండే ప్రభువైన యేసుక్రీస్తు తీసుకొని సైతానును ఎదిరించినట్టుగా మనం చూస్తాం. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ఇది ద్వితీయోపదేశ కాండం నుండే ప్రభు ఎందుకు తీసుకున్నాడు అనేది ఏదో అనుకోని రీతిగా యాదృచ్ఛికంగా జరిగింది కాదు, కానీ ఇది దైవికమైన నిర్ణయము, డివైన్ ఆర్కిటెక్చర్. ఇది యేసు ప్రభు ఇక్కడ చూసినప్పుడు శోధనను తట్టుకొని నిలబడి బయటికి రావడం మాత్రమే కాకుండా ఇశ్రాయేలు జనాంగము ఏ ఏ శోధనలో, ఏ ఏ పరీక్షలలో వారు ఓడిపోయారో, ఫెయిల్ అయ్యారో, అవే పరీక్షలు ప్రభు తీసుకొని జయశీలుడై తన కొరకు, అలాగే ఇశ్రాయేలు జనాంగం కొరకు ఆయన సాధించి ముందుకు సాగుతున్నట్టుగా మనం చూస్తాం. అది ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాకుండా ఇంకా వెనక్కి వెళితే ఆదామవ్వలు చేస్తున్న పాపమును, ఆదామవ్వల యొక్క శోధనలో వారు నిలవలేని పరిస్థితులు, ఆ శోధనను కూడా ఆయన జయించి సాధించిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఇవన్నీ ఈరోజు మాట్లాడక అవన్నీ సమయం చాలదు, కానీ ప్రభు చిత్తం ఇంకోసారి చూద్దాం. రోమపత్రిక 5 అధ్యాయము 15 నుండి 19 వరకు, అలాగే మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయం 45, 47 ఈ వచనాలు మనం చూస్తే పౌలు అక్కడ బోధిస్తుంది ఏదనగా ప్రభువైన యేసుక్రీస్తు రెండవ ఆదాము. మొదటి ఆదామే మనకు తెలుసును. రెండవ ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు మొదటి ఆదాము చేయలేకపోయిన దాన్ని, మొదటి ఆదాము ఓడిపోయిన దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకుని దాన్ని జయించి, ఆదాము వల్ల ఎలాగైతే లోకానికి అంతటికీ పాపము, శాపము, శిక్ష, మరణం వచ్చిందో ప్రభువైన యేసుక్రీస్తు జయించి శాపములకు బదులుగా ఆశీర్వాదాన్ని, మరణానికి బదులుగా జీవాన్ని అని అనుగ్రహించి, ఆయన ఆదాము వల్ల వచ్చిన శాపమంతటిని ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో తన శిలువ మరణము ద్వారా సాధించిన విషయాలు అన్నిటి గురించి ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. కనుక ఆదాము అవ్వలు ఫెయిల్ అయిన ఆ పరిస్థితి, అలా ఇశ్రాయేలు జనాంగం ఫెయిల్ అయిన పరిస్థితులను దేవుడు మార్చి ఈరోజు వాటిపై విజయాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆదాము చూసినట్లయితే ఏదేను తోటలో వారు ఓటమి చెందాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చూస్తే తోట కాదు, ఇది ఒక అరణ్య ప్రదేశం. ఇది చాలా హార్షెస్ట్ ఎన్వైరన్మెంట్. మనకు చుట్టూ ఉన్న ఈ ప్రకృతి పరిస్థితులు చాలా కష్టతరమైనది. ఒక తోటలాగా చెట్లు, నీడ, విశ్రాంతి కలిగిన ప్రదేశం వంటిది కాదని మనవి చేస్తూ ఉన్నాను. చాలా భయంకరమైనది, నీడలేని పరిస్థితి, ఎడారిగా అరణ్యముగా ఉన్న పరిస్థితి. చలి, రాత్రులు విపరీతమైన గాలులు, చలి, పగలేమో విపరీతమైన ఎండ. కనుక వాతావరణ పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు. ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఒక ఇంట్లోనో, గదిలోనో, లేదా ఒక ఆహ్లాదకరమైన ప్రదేశమందు ఆయన లేడు. ఆయన చాలా భయంకరమైన ఈ ప్రకృతి యొక్క అత్యంత కష్టతరమైన ఇబ్బందులను ఆయన అనుభవిస్తూ అరణ్యంలో నిలిచాడు. నిలిచి అందులో ఆయన జయము సాధించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూసిన ఇశ్రాయేలు జనాంగము చూస్తున్నప్పుడు ఒకసారి నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు ఏమంటున్నాడు? నిర్గమాకాండం 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఇశ్రాయేలు ఏమన్నాడు దేవుడు? నా కుమారుడు, ఇంకా నా జ్యేష్ఠ పుత్రుడు. అయితే ఆ ఇశ్రాయేలు దేవుని కుమారుడు, ఆ జ్యేష్ఠపుత్రుడు ఓటమి చెందాడు, శోధనలు జయించలేకపోయాడు. అరణ్యంలో మాటి మాటికి ప్రతి శోధన, ప్రతి పరీక్షలో ఆ జ్యేష్ఠ కుమారుడు ఓడిపోయాడు. కానీ
అదే మార్గం గుండా ఇప్పుడు దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆ జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు చేయలేకపోయిన దాన్ని ఆయన చేయడం కొరకు మరలా తిరిగి అదే మార్గము గుండా వెళుతూ ఆ కుమారుడు అవిధేయత చూపించాడు. కానీ ఈ కుమారుడు విధేయత చూపి సాధించి మనందరికీ నిత్య జీవాన్ని, రక్షణను ప్రభు అనుగ్రహించాడు. మానవ చరిత్రలో చూస్తే he was the one human being in all of history who would walk through the exact valley where every human before him had stumbled and came out the other side without compromise. ఇక్కడ మానవ చరిత్రలో చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే అందరూ వెళుతున్న గాఢాంధకారపు లోయ అనుభవంలోనికి వెళ్ళి అందులో తప్పిపోకుండా, పడిపోకుండా, ఓడిపోకుండా, అవతల పక్కకి ఏ రకమైన రాజీ పడకుండా బయటకు వచ్చిన వారు ఎవరనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అయితే ఇదంతా, ఈ శోధనంతా ఆయన జయించడానికి మనకు చాలామందికి ఉన్న భావన ఏదనగా ఆయన దేవుడు కాబట్టి జయించలేదండి. ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ శోధనను జయించాడు. పోయిన వారం అనుకుంటా చెప్పాను, ప్రభు యేసుక్రీస్తు మానవుడిగా ఇప్పుడు ఇంతవరకు చూస్తే ప్రభు ఏ సేవ చేయలేదు, ఏ కార్యము చేయలేదు. ఇది ప్రారంభం. బాప్తిస్వం పొందాడు. ఆ వెనువెంటనే దేవుని యొక్క ఆత్మ అరణ్యమునకు తీసుకుని పోయాడు. బాప్తిస్వం పొందక ముందు 30 సంవత్సరాల వయసు వరకు ప్రభు యేసుక్రీస్తు ఇంటి వద్దే ఉంటూ తన తల్లికి, అన్నదమ్ములకు, ఆ కుటుంబానికి పోషకుడిగా, సహాయకుడిగా ఉన్న పరిస్థితి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆయన మానవుడిగానే, ఆయన జన్మము కూడా మనకు తెలుసును. మనమందరం ఎలాగైతే తల్లి గర్భంలో పిండముగా ఏర్పడి నవమాసం మన తల్లి మోసిన తర్వాత ఈ లోకంలో జన్మిస్తున్నామో, యేసు ప్రభు కూడా అలాగే వచ్చాడు. ఆకాశం నుంచి ఊడిపడలేదు, లేకపోతే ఇంకేదో రీతిగా అద్భుత రీతిగా ఆయన రాలేదు. మనవలే సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక ఈ గెత్సెమనే కాదు, ఈ యొక్క అరణ్యములో ఈ 40 దినాలు కూడా ఆయన మానవుడిగానే ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన మానవుడిగా, ఆయన శరీరం చూసినట్లయితే జెన్యూన్ హ్యూమన్ ఫ్లెష్, నిజముగా యథార్థమైన మానవ దేహముతో ఆయన వెళ్ళాడు. కనుక ఈ మానవ దేహంతో ఉన్న కారణం చేత ఇక మనం చూస్తున్నాము, ఆయనకి ఆకలి వేస్తుంది. మనకున్న ముఖ్యమైన అవసరత ఏమిటి? ఆకలి. రోజంతా తిన్నా ఇంకా ఆకలే. ఆయనకి ఆకలి వేస్తుంది. ఇది నిజముగా ఆకలి వేసింది. తర్వాత ఆయన బలహీనుడయ్యాడు. తర్వాత శోధన యొక్క తాకిడి సంపూర్తిగా ఆయన్ని తాకింది. ఆయన విజయము సాధించింది. సంపూర్ణ మానవుడిగానే మనందరి వలె, ఇందా చెప్పుకున్నాం, ఆదాము వలె, అలాగే మొదటి కుమారుడైన ఇశ్రాయేలు వలె ఆయన పోరాడాడు తప్పించి ఆయన ఏదో అసాధారణమైన శక్తితో ఆ శోధనలో నుంచి బయటికి రాలేదు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 4:14-15 ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. మనవలే అన్ని విషయాల్లో అనగా మనం మానవులముగా ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నామో వాటన్నిటిని కూడా ఆయన స్వయముగా, ఆయన మానవుడిగా ఆయన అనుభవించాడు. ఇది సిద్ధపడుతూ ఉంటాడుగా. నాకు ఇప్పుడు చాలా కాలం క్రితం చదివిన ఒక విషయం నా జ్ఞాపకానికి వచ్చింది. ఆ పేర్లు నాకు సరిగా గుర్తులేవు, కానీ అమెరికా దేశంలో బాక్సర్, అది క్యాషియస్ క్లే, అతని మహమ్మద్ అలీ అనుకుంటారు. ఇంకా ఇలా అతను ఇంకెవరో నాకు గుర్తులేదు, కానీ అతను ఒక పోరాటంలో లేకపోతే ఒక బాక్సింగ్ మ్యాచ్లో గెలిచి ప్రపంచ హీరో, వరల్డ్ నెంబర్ 1 లేదా వరల్డ్ హీరో అని చెప్పబడిన తర్వాత ఆయన ఒకసారి చూస్తే ఆ జయించిన తర్వాత చాలా కొంతకాలానికి చాలా ఏమన్నా నిరుత్సాహంతో ఉన్నాడు. ముఖం బాధగా ఉన్నాడు. అది దగ్గర ఉన్న స్నేహితులు అడిగారు, ఏమిటి ప్రపంచం, నువ్వు కదా నెంబర్ 1 హీరో, నువ్వు గెలిచావు, నువ్వు బలవంతుడు, నీకు వ్యతిరేక ప్రపంచం ఎవడు నిలబడలేడు, ఇంత బలవంతుడైన బాక్సర్ నువ్వు, కాబట్టి నువ్వెందుకు విచారంగా ఉన్నావు అని అంటే, ఈ మధ్య ఇండియా సినిమా చూశాను. ఆ సినిమాలో చూస్తే ఒక్కడు 25 మందిని కొట్టేశాడు. నేను ఒక్కడిని కొట్టడానికే నా ప్రాణం పోయినంత పరిస్థితి అవుతుంది. ఒక్కడితో రింగులో నేను పోరాటం, నా ప్రాణం అంతా పెట్టి పోరాడుతూ, అలాంటిది ఒక్కడు 25 మందిని కొట్టేశాడు. మన సినిమా హీరోలు అది ఎలా చేస్తున్నారు? నిజంగా చేస్తున్నారు? అది ఎలా జరుగుతుంది? ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కడు చేత్తో
వారు శత్రువులు, లేకపోతే వాడి యొక్క ఈ గూండాలు, ఈ రౌడీలు అందరూ కూడా ఏమేమి ఉంటాయి, మారణాయుధాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి, బాంబులు ఉంటాయి, అవి పేలుతూ ఉంటాయి, కానీ వీడి తగలవు. తుపాకీ పేలిస్తే వాళ్ళు చచ్చిపోతారు, కానీ ఈ తుపాకీ వీడి తగిన వీడు పడిపోడు. లేదా పక్కన చూసిపోతే, ఇటు నుంచి వెళ్ళిపోతే, అటు నుంచి వెళ్ళిపోతే, ఎలా వెళ్ళిపోతే అదంతా నిజమేనా? ఆ హీరో, సినిమా హీరో చూసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎంత బలము, ఎంత శక్తి, ఎంత విజయం. కానీ అదంతా సినిమా, నటన, అదంతా ఓ స్టంట్, అది యథార్థం కాదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పొందింది స్టంట్ కాదు, సినిమా కాదు, అది యథార్థముగా ఆయన పోరాడి గెలిచాడని చెప్పి మనవి చేస్తున్నాను. ఆయన ఈ లోకానికి మానవుడిగా రావడం, ఇన్కార్నేషన్ అంటాం ఇంగ్లీష్లో, అనగా దేవుడే మానవుడయ్యాడు. తెలుగులో మన సరైన పదము లేదు, ఆ పదము లేక దాన్ని అవతారం అంటారు, కానీ అవతారం కాదు. అవతారం లక్షణం పూర్తిగా వేరు. ఇది వేదాంత పరంగా చూసాడు. ఆయన ఇన్కార్నేషన్, దేవుడే మానవుడయ్యాడు. సంపూర్ణ దేవుడు సంపూర్ణంగా మానవుడైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడిగా, నిజమైన మానవుడిగా ఆయన ఈ యొక్క అరణ్యంలో శ్రమను అనుభవించాడు. ఆయన ఎక్కడో దూరం నుండి మానవ జాతిని ఉద్ధరించుస్తున్న పరిస్థితి కాదు, కానీ లోపల నుండి మానవుడిగా ఆయన వచ్చి మనలో నుండి, లేకపోతే మానవుల్లో నుండి ఆయన విడుదలను తీసుకుని వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 40 సంవత్సరాలు 40 దినాల ఈ ఉపవాసం చూసినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాం. 3వ వచనం అంటాడు, 40 దినములు 40 రాత్రి 2వ వచనం, 40 దినములు 2 రాత్రి ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, హీ వాజ్ హంగ్రీ. 40 రోజులు భోజనం లేదు, 40 రోజులు తిండి లేదు. ఆ టైంలో ఏమైంది? ఆయనకి ఆకలి వేశాను. ఇప్పుడు మనలో చాలామందికి ఆకలి నిజంగా తెలియదు. మీకు మనకందరికీ కొంతమందికి 12కి ఆకలి వేస్తుంది, కొంతమంది 1 గంటకి ఆకలి వేస్తుంది, కొంతమందికి 2కి ఆకలి వేస్తుంది, కొంతమందికి 9 నుంచి ఆకలి వేస్తుంటుంది, కొంతమంది రోజంతా ఆకలే. అది నిజంగా ఆకలి కాదు. కానీ నిజమైన ఆకలి ఏదనగా 40 రోజులు ఏమీ తినకుండా తన దేహం అంతా కూడా కృంగిపోయి, శరీర ధర్మం, శరీర క్రియాత్మక విషయాలన్నీ కూడా సన్నగిల్లిపోయి, బయట చుట్టూ భయంకరమైన వాతావరణం, ఆ ఎండ, వేడి, రాత్రులు చలి, ఆ ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో తన ఎవరూ సహాయం లేకుండా ఒంటరిగా ఆ కష్టమంతా అనుభవించాడు ప్రభు. అలాంటి పరిస్థితులు ఏదనగా శారీరకమైన లోపల పనిచేసే విషయాలన్నీ కూడా మార్పు చెందుతాయి. మనస్సు చూస్తే మైండ్ ఏమాత్రం కూడా పని చేయదు. మనకెంత కదా, ఆకలి అయితే పని చేయదు మైండ్. ఏం మాట్లాడుతామో తెలియదు, ఏం తింటామో తెలియదు, గాబరు అయిపోతుంటారు కదా. ప్రభు అవన్నీ 40 దినాల తర్వాత ఆయన వచ్చాడు. ఆయనలో ఉన్న అన్నీ కూడా తగ్గిపోయి నిస్సహాయ పరిస్థితుల్లో ఆయన, ఇంకా చెప్పాలంటే చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైతాను ఆయన దగ్గరికి వచ్చింది. చాలామంది 40 దినాల ఉపవాసాన్ని గురించిన భావన ఏమిటనంటే, 40 దినాల ఉపవాసం ఉంటే ఏమవ్వాలి? పరలోకం దిగి రావాలి. పరలోకం దిగి వస్తుంది, కానీ దానికంటే ముందు ఎవరు వస్తారు? సైతాను వస్తాడు. 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత తప్పనిసరిగా మనం ఎదురు చూడవలసి ఏదైనా సైతాన్ కోసం ఎదురు చూడాలి. సైతాన్ వస్తాడు, వాడు మనను శోధిస్తాడు. అయితే ఈ సమయము, ఆ 40 దినాల తర్వాత ఆయన ఆకలి కొనిన ఆ సమయం అందు సైతాన్ రావడం అనేది చూసినప్పుడు, అది సైతాను పన్నాగం, అది ప్లాన్. అది ఆయన వచ్చింది ఎప్పుడనగా సైతాన్ ఇదంతలో కూడా సరైన అవగాహనతోనే చేస్తూ ఉన్నాడు. సైతాను మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు, మనం బలంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచి రెస్ట్ తీసుకొని సౌఖ్యంగా ఉన్నప్పుడు మన దగ్గర రాడు. ఎప్పుడైతే మనం అలసిపోతామో, ఎప్పుడైతే మన ఆకలితో ఉంటామో, ఎప్పుడైతే మనం ఒంటరిగా బాధ, కష్టాన్ని అనుభవించి ఉన్న పరిస్థితుల్లో, అప్పుడు మనతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎంతో జ్ఞానముగా మనకు అనిపించే విధంగా వాని యొక్క శోధన ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఏకాంతము, ఒంటరితనము, ఇబ్బంది, కష్టము, ఆకలి, ఆ సమయాన్ని తీసుకుని వాడు ప్రభుని శోధించడానికి వచ్చాడు. కనుక అరణ్యములోనికి వచ్చాడు.
ఆయన అరణ్యంలోనే సైతాను శోధిస్తాడు. ఇంకా చూస్తే మత్తయి సువార్తలో చూస్తాం మనం 3:16 యేసు బాప్తిస్సు పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకి వచ్చి చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ప్రభు ఆకాశం నుండి దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు చెప్పిన సాక్ష్యం ఆడు చూస్తాం. సైతాన్ అప్పుడు రాలేదు. ఆ సాక్ష్యము ఆ మాట సమయంలో సైతాన్ లేదు. కానీ అది అయిపోయిన తర్వాత 40 దినాల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యొర్దాను నది ఆ నీళ్ళలో నుంచి బయటికి వచ్చి అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత, ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగం ఎర్ర సముద్రము దాటి అరణ్యంలోనికి వచ్చారో ప్రభువైన యేసుక్రీస్తు అదే రీతిగా ఇక్కడి నుంచి వెళ్ళిన సంగతి మీకు మనవి చేస్తూ ఉన్నాను. కానీ సైతాన్ ఎప్పుడు కూడా అరణ్యములో కష్టము, బాధ, శ్రమ అనుభవిస్తున్న ఆ కాలములో వాడు మనను శోధించడానికి వస్తాడు. దేవుడు దాన్ని అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు దేవునికి మనలో ఉన్న అసలైనది బయటికి వస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ శోధనల గురించిన అవగాహనతో మనం ఉంటామో దానిలో నుంచి జయము కలిగి మనం ముందుకు రాగలమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. గడిచిన 40 సంవత్సరాలు మన అనేకమైన వాటి గుండా మనం వెళ్ళాం. అనేక మంది యొక్క హృదయాలు బయటపడ్డాయి. ఎవరెవరు ఏమిటి అనేది చూడడానికి, తెలుసుకోవడానికి దేవుడు వెలుగునిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ వెలుగుతో, ఆ జ్ఞానముతో మనం ముందుకు సాగాలి. ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో ఆకలిగా ఉన్నారు, శనిగారు. ఇశ్రాయేలు జనాంగం అద్భుతాల కోసం అడిగారు, సూచక్రియలు అడిగారు. ఇశ్రాయేలు జనాంగం వారి యొక్క హృదయాలు విగ్రహారాధనకు అప్పగించుకున్నారు. వారు సులువైన మార్గాలు, అడ్డుదారుల కొరకు వారు ఆశించారు. ఈ 40 దినాలు మనం చూసినప్పుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రియమైన కుమారుడు, నా ప్రియ కుమారుడు అని ప్రభు సాక్ష్యం ఇచ్చిన, తండ్రి అని దేవుడు సాక్ష్యం ఇచ్చిన ఆ కుమారుడు చూసినప్పుడు ఎక్కడ అయితే మొదటి కుమారుడిగా చెప్పబడిన ఇశ్రాయేలు ఓడిపోయారో ఆ పరిస్థితిలో ప్రభు నిలబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగానే అన్ని విషయాలు కూడా సంపూర్తిగా అనుభవించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. నిజముగా ఆకలిగా ఉన్నాడు. ఈ ఆకలి, ఈ శోధన చూసినప్పుడు ప్రభు తనలో ఉన్నదంతా కూడా ఖాళీ అయిపోయిన, ఎంటీ అయిపోయిన తర్వాత శోధన పనిచేసే విధానం మనం చూస్తాం. మన ప్రభువుకు లోబడడానికి నిశ్చయించుకున్న తర్వాత మనం ఎంతవరకు విధేయులమో అనేది చూడడానికి శోధన పరీక్ష వస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం ఎంత ఖరీదైంది, ఎంత విలువైనది ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. సాతాను వచ్చినప్పుడు, శోధనకు వచ్చినప్పుడు, శోధించడానికి వచ్చినప్పుడు వాడు చెడుతనముతో, దుష్టత్వంతో మొదలు పెట్టడం. అనుకుంటాం సైతాను వచ్చాడంటే దేవుని విరోధంగా మాట్లాడతాడని. సైతాను అంత తెలివి తక్కువ వాడు కాడు. సైతాను ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా మాట్లాడు. ఈ లోకంలో చాలామంది సైతాను చేత ప్రేరేపించబడిన గొప్ప మేధావులు ఉన్నారు. వారు మన దగ్గరికి వస్తారు, మన గురించి, లేకపోతే సంఘాన్ని గురించి, సేవ గురించి మాట్లాడే మాటలు ఎక్కడ మొదలుపెట్టినా మొదట్లో మన గురించి వ్యతిరేకంగా కానీ, తప్పుగా కానీ, చెడుగా కానీ ఏమీ ఉండదు. అంత మంచిగానే, శ్రేష్టగానే ఉంటుంది. కానీ దాని వెనక లోపల ఉండే కుట్రతో ఆ తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. ఇక్కడ సైతాన్ యొక్క విధానం అది, వాడు పద్ధతి, వాడు శోధించే విధానం వాడు ఎంత మాత్రము కూడా మార్చుకోలేదని మనవి చేస్తూ ఉన్నాను. 4:3 అంటాడు, ఆ శోధకుడు ఆయన ఎదుగు వచ్చి
నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. శోధన, మొట్టమొదటి శోధన ఏమిటి? ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, కమాండ్ ది స్టోన్స్ టు బికమ్ బ్రెడ్. మొట్టమొదటి శోధన ఇది. నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. కనుక ఈ యొక్క శోధన దేని మీదకి తీసుకుని వస్తున్నాడు సైతాను? ఈ భౌతికమైన విషయాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ రెండిటిని వాడు ఒకేసారి శోధిస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఆకలిని వాడు తాగుతూ ఉన్నాడు. ఇంకా ఆకలి కంటే ఇంకా లోతుగా ఉన్న విషయం ఏదనగా అతను ఎవరు, అతని ఐడెంటిటీ, దాన్ని కూడా వాడు శోధిస్తూ ఉన్నాడు. సైతాను అంతకుముందు మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను అని చెప్పి పరలోకం నుండి తండ్రి అని దేవుడు మాట్లాడిన మాట వాడికి తెలుసు. కనుక ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడవు కదా, అనగా త్రిత్వములో రెండో వ్యక్తివి కదా, నువ్వు మెస్సయ్యవు కదా, కనుక నీవు చేయవలసిన పని ఎదురుగా రుజువు చేసుకో, ప్రూవ్ ఇట్. నువ్వు రుజువు చేసుకో. అది రుజువు చేసుకోవడం ఎలాగనగా ఆ శక్తిని, ఆ బలాన్ని ఉపయోగించి, నీ యొక్క ఐడెంటిటీని ఉపయోగించి, నీవెవరో అనే ఆ స్థానాన్ని, ఆ స్థాయిని ఉపయోగించి, నీకు ఇప్పుడు అవసరముగా ఉంది, ఆకలితో ఉన్నావు కనుక ఈ రాళ్లను రొట్టెలుగా నువ్వు చేసుకో. ఆ ప్రాంతంలో చూస్తే అక్కడ యెరూషలేము, ఆ దేశం వెళ్ళి వచ్చిన వారు చెప్పే మాట ఏదనగా, ఆ ఎడారి, ఆ మైదాన ప్రదేశంలో రాళ్ళు మన మార్కెట్లో దొరికే బన్నుల్లాగా ఉంటాయట. చూడడానికి చిన్న చిన్న బన్స్ లాగా, బాగా కాల్చిన బన్నుల వలె ఉంటాయి. కనుక అది కనబడుతుంది ఎదురుగుండా. అరణ్యములో రొట్టెలు బన్స్ లాగా ఉన్న రాళ్ళు కనబడుతున్నాయి. కనుక సైతాన్ అంటుంది, నీవు దాన్ని ఆహారంగా మార్చుకో, రొట్టెగా మార్చుకో. కానీ ఎదురుగుండగా దృశ్యరూపకంగా కనబడుతున్నాయి రొట్టెల్లాగా ఉన్న రాళ్ళు, దాన్ని మార్చుకో అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ సైతాను శోధిస్తుంది. ఏది అనగా ఏమిటి ఇక్కడ పరీక్ష అని అంటే, ఆయనకు బలం ఉంది, శక్తి ఉంది, అధికారం ఉంది, చేయగలడు. కానీ చేయకుండా ఆకలితోనే ఉంటాడా, లేక తను విధేయత చూపడం గురించి ఇష్టపడతాడా, లేకపోతే విధేయత చూపుతూ తన నష్టాన్ని, కష్టాన్ని అనుభవిస్తాడా? ఇక్కడ సమస్య, పరిస్థితి, లేకపోతే ఇష్యూ, పరీక్ష ఏదనగా ఆయన రాళ్లను రొట్టెలుగా చేయగలడా లేదా అనేది కాదు అక్కడ. ఇక్కడ సమస్య ఏమిటంటే, whether he would use divine power to satisfy himself apart from dependence on God. దేవుని మీద ఆధారపడకుండా తనకున్న శక్తిని, తనకున్న బలాన్ని ఉపయోగించి తన ఆకలిని తృప్తిపరుచుకుంటాడా, లేకపోతే తన ఆకలిని భరిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మాత్రమే ఇష్టపడతాడా? కనుక సైతాన్ ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ నీవు దేవుని కుమారుడు అయితే అని అంటే నువ్వు దేవుని కుమారుడువా కాదా అనే ప్రశ్న కాదు. నువ్వు దేవుని కుమారుడువు కదా, నీ తండ్రి చెప్పడం నువ్వు విన్నావు. అయితే ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏదనగా నీ యొక్క ఐడెంటిటీ, దాన్ని బట్టి నీవు ఈ కార్యాన్ని చేయగలవు, చేయి అని చెప్తున్నాడు. నీ దేవుని కుమారుడు కాబట్టి నీకున్న బలాన్ని ఉపయోగించి, నీకున్న శక్తిని ఉపయోగించి నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. దేవుని యొక్క శక్తి మనకు తెలుసును. నిన్న మనం విన్నాం, లేని వాటిని వారి పాటలు కూడా పాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. తర్వాత ఇంకా దేవుని వాక్యం నూతన నిబంధనలు చాలా వరకు గమనిస్తే, సృష్టంతు ఎవరు చేస్తారు అనగా ప్రభువైన యేసుక్రీస్తే చేశాడు. ఆ సంగతి సైతానికి తెలుసు. కనుక ఇప్పుడు నీవు దేవుని కుమారుడవు కదా, నీకు శక్తి ఉంది, బలం ఉంది, శూన్యం నుండి సర్వ సృష్టి చేయగలిగిన వాడు, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. యు హ్యావ్ ద పవర్, నీకు శక్తి ఉంది, ఇప్పుడు అవసరత ఉంది నీకు. నీ ఆకలి కూడా నిజమైన ఆకలి కనుక నీ ఆకలి తీర్చుకోవడానికి ఈ రొట్టెలు నువ్వు తిను. దైవికమైన నీ అధికారాన్ని, నీ దైవ బలాన్ని నీ ఉపయోగించి నీ నిజమైన అవసరం తీర్చుకోవడానికి వాడితే అది తప్ప? సైతాను పాపాన్ని ఎలా చూపిస్తుందంటే, ఏం తప్పండి, ఏం చేస్తామండి, ఇదే కదా మేము చేసా, తప్ప అది పాపమా అంటే పాపం చాలా ఇన్నోసెంట్గా ఉండేలాగా చూపిస్తా సైతాను మనకి. విశ్రాంతి దినమందు ఏం చేసామండి, కర్రలు ఎదుర్కొన్నాం అంతే,
కట్టెలేరుకొచ్చారు పొయ్యిలో పడడానికి, దానికే నాకు మరణశిక్ష విధించాలా? మేమేం తప్పు చేస్తాం, ఏం పాపం చేస్తాం? ఆకలేసింది, బలం ఉంది, శక్తి ఉంది, ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిన్నాను అనుకునే ఎంతో ఇన్నోసెంట్గా, ఎంతో అమాయకంగా పాపంలోనికి సైతాను మనలను తీసుకుని వెళ్తాడు. అవసరత అక్కడ నిజమే, ద నీడ్ వాజ్ రియల్, హంగర్ వాజ్ రియల్, ఆకలి నిజమే, దేవుని కుమారుడికి శక్తి ఉంది నిజమే. కానీ ఇక్కడ జరుగుతున్న ఈ పాపం ఏదని, దేని గురించి శోధిస్తున్నాడు సైతాను? తన యొక్క ఐడెంటిటీని, తను ఎవరు అనే విషయాన్ని, అలాగే తండ్రి అనే దేవునితో తనకున్న సంబంధం చూసి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, దేవునికి ఎంతో ప్రియమైన వాడిగా ఆయన ఉన్నాడు, కాబట్టి ఆయనతో నీకు మంచి యాక్సెస్ ఉంది, కాబట్టి దాన్ని బట్టి నీవు చేస్తున్న దేవుడు ఏమీ అనడు. శోధన ఏదనగా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా, లేకపోతే నీలో ఉన్న బలాన్ని, శక్తిని ఉపయోగించి నీ ఎదురుగుండా కనబడుతున్న రాళ్ళన్నీ కూడా రొట్టెలుగా చేసుకొని నీ ఆకలి తీర్చుకుంటావా? ఇదే శోధన నిత్యము మనం అనుభవిస్తూ ఉంటాం, మనం వెళ్తూ ఉంటాం. దేవుని చిత్తమా, లేకపోతే మన సామర్థ్యం, మన జ్ఞానము, మనకు అందుబాటులో ఉన్న మన యొక్క పరపతిని ఉపయోగించి మనకున్న ఆకలిని, మనకున్న అవసరతను మనం తీర్చుకుంటామా అనేది గొప్ప శోధన. ఆ శోధనలో చూసినప్పుడు మనలో చాలామంది ఏమవుతున్నాం? పాస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా? ఇప్పుడు చేతులు ఎత్తమని అడగను, కానీ ఎవరు చేతులు ఎత్తాం, కానీ అందరం ఫెయిల్ అవుతున్నాం. మన అవసరం ముఖ్యం, ఇది ముఖ్యం, ఇది అవసరం, మనకు సామర్థ్యం ఉంది, కానీ దీని దగ్గర వాళ్ళు దేవుణ్ణి అడగడం ఎందుకు? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎందుకు? మనకు తెలుసును కదా, పోషించబడే మార్గం మనకు ఉంది, శక్తి ఉంది, అలాగే దేవుని కుమారులు, దేవుని బిడ్డలం మనం. కానీ ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఇదే రకమైన పరిస్థితి గుండా వారు వెళ్ళారు. చూడండి ఒకసారి నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం. అక్కడ మనం చూస్తే 15వ అధ్యాయం 22వ వచనం చూస్తే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా, అంతకుముందు జరిగింది ఏమిటి? ఎర్ర సముద్రం దాటిపోయారు. 15వ అధ్యాయం అంతా కూడా గొప్ప పాట, గొప్ప వర్షిప్ జరిగింది అక్కడ 15వ అధ్యాయం. అది అయిన తర్వాత 16వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో మీరు మనం చూస్తే 22వ వచనం, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి, ఇది చూడండి మళ్ళీ గమనించండి, అరణ్యములోనికి వచ్చారు. దానిలో 3 దినములు నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఆకలి కంటే దాహం ఇంకా ఎక్కువైనా అవసరత, ఆహారం లేకుండా కొన్ని దినాలు బ్రతకొచ్చారు, కానీ నీళ్లు లేకుండా ఎక్కువ కాలం బ్రతకలేం. 3 దినములు నడిచారు. వారి నీళ్లు దొరకనంతలో వారు మారాకు చేరారు. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగిన. మారా అనగా చేదు. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా, నీరు బాగోలేవు. ఏం చేస్తారు ఇక్కడ మోషే మీద? మేమేం తాగుతాం ఇప్పుడు, మా దాహం ఎలా తీరుతుంది అని మోషే మీద ఏం చేస్తారు? సనుగుతున్నారు. అతడు యెహోవాకు మొరపెట్టాను. వీళ్ళు సనగడం, ఆయన దేవుని దగ్గర వెళ్ళడం, ఇది ఈ చరిత్ర అంతలో మనం చూస్తాం. వాళ్ళు సనుగుతూ ఉంటారు, ఈ దేవుని దగ్గర వెళ్తూ ఉంటాడు. అతడు యెహోవాకు మొరపెట్టాను. అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్ళలో వేస్తున్న తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. ఆ పరీక్షలో వాళ్ళు ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు, ఓడిపోయారు, పతనం చెందారు. వారు దేవుని యొక్క ఇష్టాన్ని వారు నెరవేర్చలేదు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభుని శోధించారు. ఇశ్రాయేలు జనాంగం ఓడిపోయిన చోట ప్రభు గెలిచాడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సైతాన్ ఇక్కడ చేస్తున్న శోధన ఏదనగా, ఇన్వైటింగ్ జీసస్ టు సీజ్ రిలీఫ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు కనిపెట్టకుండా నీ అవసరతను నువ్వు తీర్చుకో. పాత నిబంధనలో చూస్తాం, ఏదైనా తోటలో అదే అవసరం తీసుకోదు, చేయి చాపి ఆ పండు తీసుకో, చూడడానికి రమ్యంగా ఉంది, ఆహారానికి మంచిది, రుచికరంగా ఉంటుంది, నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివినిస్తుంది. దేవుడు చెప్పింది అబద్ధం కనుక మంచి అనేది నీకు నువ్వే నిర్ణయించుకో. డిఫైన్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
నీ కొరకు నీకేది మంచిది అది నిర్ణయించుకో. ఇది సైతాన్ యొక్క శోధన. ఏది మంచిది అనేది మనం ఎలా నిర్ణయించుకుంటాం? నాకు దృష్టిగా నాకు మంచిది అనిపించింది అన్నది ఏమిటనగా సైతాన్ యొక్క శోధనకు మీరు లోనయ్యారు. ఎవరిమైనా సరే ఇది నాకు దేవుడు చూపించాడు, దేవుని చిత్తం అని నమ్మడం వేరు, ఎరగడం వేరు. కానీ నా దృష్టికి ఇది మంచిగా అనిపించింది అని మన దృష్టికి మంచిది చేయడం అనేది వేరు. అది ఏదనగా సైతాన్ యొక్క శోధనకు లోబడినప్పుడే. అది మంచిది, చూడడానికి రమ్యంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, తర్వాత ఇంకా జ్ఞానం ఇచ్చినట్టుగా ఉంది. తినలేదు, తినకముందే దేవుడు అది తినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నప్పుడు ఆ మాట వారికి గుర్తులేదు. కానీ సైతానికి శోధన మాత్రం అది ఎంతో ఆకర్షణీయంగా అనిపించి అది బాగుంది కదా, బాగున్నదాన్ని దేవుడు ఎందుకు వద్దంటున్నాడు? ఇది చూడడానికి చక్కగా ఉంది, రుచికరంగా ఉంది, రమ్యంగా కనబడుతుంది, తర్వాత తింటే జ్ఞానం వస్తుంది. అది మనం వి డిఫైన్ గుడ్ ఫర్ అవర్ సెల్స్. మనమే ఇది మంచి, ఇది నిజమని నిర్ణయించుకుంటాం. మన ఈ మధ్యన మా బంధువులు వచ్చారు మమ్మల్ని చూడడానికి. వారు అమెరికాలో ఉంటున్నారు. ఆ అబ్బాయి పురుషుడు తనకు పెద్ద సమస్య ఏదనగా, అసలు మీరు వైజాగ్లో పుట్టి పెరిగి పాలకొండ రావడం కారణం ఏమిటి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు ఉద్దేశం అసలు ఎలాగ వచ్చారు, ఎందుకు వచ్చారు అనే దానికి అర్థం కాని ప్రశ్న అయిపోయింది. ఇదేమిటిది అంటే మానవ రీతిగా చూస్తే ఇది మంచిది కాదు. వైజాగ్ నుంచి చూస్తే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, మెడ్రాసో లేదా బొంబాయో లేకపోతే అమెరికాయో ఇంకెక్కడికో వెళ్ళాలి తప్ప పాలకొండకు రావడం ఏంటి? ఇది మీకు అది మంచి ఎలాగ అనిపించింది, అది నిజమైన మీకు ఎలాగ అనిపించింది? నన్ను అడిగాడు, తర్వాత లిడియాని అడిగారు, మీరు ఎలాగ ఒప్పుకున్నారు? నాకు అసలు ఏమీ తెలియదు, ఒప్పుకొని వచ్చేసాను. 40 సంవత్సరాల క్రితం తనకేమీ తెలియదు. తన వయసు చెప్పారు కదా 19 సంవత్సరాలు. నేను నా మాట మీద నేను వెళ్దాం అన్నప్పుడు బయలుదేరి వచ్చేసింది. అయితే ఇక్కడ రావడం గల కారణం ఏమిటి? పాలకొండ బ్రహ్మాండమైన దేశం, అమెరికా కంటే, ఇంగ్లాండ్ కంటే, ఇంకా సింగపూర్ కంటే చాలా బాగుంటుంది. వైజాగ్ తర్వాత హైదరాబాదు వీటికంటే చాలా శ్రేష్టమైన నగరం, మహానగరం అనుకుని వచ్చామా? ఇది మంచి అనిపించిందా? కానీ ఇది దేవునికి మంచి అనిపించింది, దేవుని చిత్తమైంది కనుక దానికి లోబడి మాత్రమే వచ్చాం. కనుక మనం చాలాసార్లు చేస్తుంది అదనగా మన దృష్టికి ఏది మంచిది, మన జ్ఞానానికి ఏది మంచిది, మనకి ఏది మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఆ రకంగా నిర్ణయించుకొని వి డిఫైన్ గుడ్ ఫర్ అవర్ సెల్స్. మంచి అనేది మనమే దానికి డెఫినేషన్ ఇచ్చుకొని దానికి నిర్వచనం చేసుకొని మనం వెళ్తూ ఉంటాం. ఈ శోధన మన నిత్యము ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది. మన నిర్ణయాలు తీసుకునే ముందు ఇది దేవుని చిత్తమా, దేవుడు నన్ను నడిపిస్తున్నాడా, లేక నా మనస్సు నేనే ఇది మంచి అని నిర్ణయించుకొని ఆ మంచి వైపు వెళ్ళిపోతున్నానా? మనం మంచి అనుకున్నది నిజంగా మంచి కాదు. అది సైతాన్ యొక్క ట్రాప్, అది సైతాన్ యొక్క ఉరి. ఆ ఉరి వడ్డుతాడు. ఆ ఉరి చూసినప్పుడు మనకి ఎంత అమాయకంగా, ఏం తప్పండి, ఇందులో ఏం తప్పు ఉందండి, అది తప్ప? మరి ఉదాహరణకు వెళ్తే మీ చాలామందికి కష్టం కలగవచ్చు, కానీ ఉదాహరణకు వెళ్ళను. కానీ చాలామంది చేసే పనులు ఇది తప్ప, ఇది తప్ప. అంటే పెళ్ళిళ్ళు చూసినట్టు ప్రేమించడం తప్ప అండి? ప్రభు ప్రేమించొద్దు అన్నాడా? ప్రేమ తప్ప? ఈ నిర్ణయం తప్ప? ఇది వెళ్ళడం తప్ప? అది చేయడం తప్ప? ఇది తినడం తప్ప? ఇదేదో శారీరక ఆ బలం కోసం, ఆరోగ్యం కోసం చేస్తున్నాం, యోగా తప్ప? చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? ఏదో ప్రసాదం తింటాం, లేదో విగ్రహానికి సంబంధించిన విషయం పాలు పొందుతాం, అది తప్ప? ఏదో బొట్టు పెట్టుకున్నాం తప్ప, పాపమా? ఏదో చిన్న కార్యం, ఏదో కడియం కట్టుకున్నాం, లేకపోతే ఏదో తాడు కట్టుకున్నాం, కాలుకో మెడకో తాడుకో చేతికో కాలుకో, ఏదో శీభ్రకటం ఇంటి ముందు పెట్టుకున్నాం, వడ్డీగా తప్ప? ఎంత అమాయకం అండి, ఎంత అమాయకం. పాపం అంటే ఇది ఏమిటండి, ఇంతే, దీనికే ఇంత గొడవ. పెళ్ళికి తెల్ల చీరే ఉండాలి, లేకపోతే ఏమైపోయిందండి, తప్ప? బొట్టు పెట్టుకుంటే తప్ప? ఏం తప్పు కాదు కదా, ఏమిటండి ఇంత ఈ బాధ? ఎవరంటారు? మనం అందరం చాలా అమాయకం. పాపం అనిపించే విధంగా పాపం చాలా అమాయకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దీనికి ప్రభు ఇచ్చిన జవాబు చూడండి. ఆయన శోధన ఎలా జయించాడు. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. ఎక్కడ వ్రాయబడి ఉంది?
ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మోషే రాసిన మాటల్లో ఉన్న ఆ వాక్యాన్ని తీసుకొని మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించదు. మన చదువు భాగం, దేవుని మాట వలన జీవించను కాబట్టి పరలోకం నుంచి మీకు మన్నాను కురిపించాడు. ఆయన మన్నాను కురిపించాడు, మిమ్మల్ని పోషించాడు ఆయన. కనుక మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదా నేను. ఇది మొదటి శోధన. ఇశ్రాయేలు ఈ పాఠాన్ని నేర్చుకోలేదు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని మాట వలన జీవిస్తున్న పాఠాన్ని ఇశ్రాయేలు నేర్చుకోలేదు. కానీ యేసు ప్రభు ఆ శోధనను సంపూర్తిగా తీసుకొని సంపూర్తిగా దానిపై విజయాన్ని ఆయన ప్రకటించాడు. మన్నా మనకు తెలుసు, ప్రతిరోజు కూడా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆకాశం నుండి కురిసేది. అయితే దాన్ని వారి పోషణ కొరకు దేవుడిచ్చాడు అని చూస్తున్నాము. అయితే అక్కడ వారి పోషణ మాత్రమే కాకుండా ఇశ్రాయేలు దేవుడిస్తున్న ఈ పోషణ, ఈ మన్నా దేనికనగా వారు ఆయన మీద ఆధారపడడం, ఆయన మాట వలన మనం జీవిస్తాము అనే విషయాలు వారికి అర్థం కావాలని వారికి మన్నాను కురిపించాడు. అయితే మన్నాను కురిపిస్తున్నప్పుడు చదవడానికి టైం లేదు కానీ చెప్తున్న మాట లేదనగా దేవుడు చెప్పాడు, మీరు ప్రతిరోజు మీ ఇంటికి ఎంత కావాలో అంత కూర్చుకోనండి. ఎన్ని రోజులు? ప్రతిరోజు ఉదయం వస్తుంది, ఉదయం వెళ్ళండి, కూర్చుకొని మీరు రోజంతటికి సరిపడా మీ ఇంటికి లెక్కేసుకొని తెచ్చుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ తెచ్చుకున్నారనుకో, మరి రేపు వెళ్ళకుండా వేళ దాచేసుకుందాం అనుకుంటే రేపటికి అది ఉండదు. తర్వాత 6 దినాలు మీరు తీసుకోవాలి. 7వ దినం విశ్రాంతి దినం మీరు ఆ రోజు మంచుకోవాలి, లేకపోతే మన్నా కురవదు. కనుక ఏం చేయాలి? 6వ రోజు మీరు 2 రోజులు సరిపడా కూర్చుకోండి. 7వ రోజు మళ్ళీ మీరు వెళ్ళకండి, రాదు, మన్నా రాదు. మళ్ళీ 8వ రోజు లేదు, మళ్ళీ మొదటి వారం మొదట్లో మళ్ళీ మొదటి రోజు మళ్ళా మీకు మన్నా వస్తుంది. ఎంత బాగుంది? బాగుందా లేదా? న్యాయంగా ఉందా లేదా అన్యాయంగా ఉందా? అయితే ఇలాగ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు కొంతమంది ఏం చేసేవారు, కొంతమందికి కడుపు కంటే ముందు కళ్ళు నిండాలి. కొంతమంది భోజనం ప్లేట్ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్లేట్ నిండా వడ్డించేసుకుంటారు. తినగలరా లేదో నాకు తెలియదు. అంత ఆ తర్వాత వరకు వెళ్ళలేదు నేను. మరి వెళ్తే ఇంకా బాధపడిపోతారని తినకుండా చాలామంది బయట పడేసిన పరిస్థితులు మనం చూస్తాం. తర్వాత కూర్చేసుకోవడం, దాచేసుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తిందాం. తర్వాత ఎవరు తింటారు? మనుషులు ఎవరు తినరు, పురుగులు పందులు వాటికే పెట్టడం తప్ప మనం తినేది లేదు. ఇప్పుడు ఆశ, దురాశ, దాచేయాలి, ఫ్రిడ్జ్లో దాచేయాలి, మనం తినేయాలి, మనం డేక్షలో పెట్టేసుకోవాలి, ఫ్రిడ్జ్లో దాచేసుకోవాలి, ఇంకా ఫ్రీజర్లో ఉంటే ఫ్రీజర్లో పెట్టేయాలి, తర్వాత ఆయన వేడి చేసుకొని తినొచ్చు. వీరు అలాగే చేస్తారు. కొంతమంది తెచ్చేసుకున్నారు, మరుసటి రోజుకి అది పురుగులు పెట్టేసింది. అయితే ఆదివారం రాదు, లేకపోతే విశ్రాంతి దినమందు రాదు అని దేవుడు చెప్తే ఆ రోజు కూడా వెళ్ళిపోయారు కొంతమంది. మనం ఎలాగే ఆదివారం పని ఉంది, డబ్బులు వస్తాయి, పెళ్ళి ఉంది, మంచి భోజనం ఉంది, మంచి ఫ్రెండ్షిప్లు ఉంటాయి, సహవాసాలు ఉంటాయి, మన భవిష్యత్తు పనికొచ్చే లింకులు ఉంటాయి అనుకుని చాలామంది ప్రభు ప్రత్యేకించబరిచిన దినాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అలాగే వీరు వెళ్ళిపోయారు. కానీ ఇశ్రాయేలు జనాంగం చూసినప్పుడు ఆ పరీక్షలో వారు నిలవలేకపోయారు, ఓడిపోయారు. ఇక్కడ ప్రభు వారికి నేర్పిస్తుంది ఏదనగా ఏ రోజుకు ఆ రోజు ఆహారం. మనం రేపటి కోసం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. పైనుంచి కురుస్తుంది. మన పంట కాదు, మనం దాచుకున్నది కాదు, ఇంట్లో ఉండదు, నిల్వ ఉండదు. కానీ ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఇది మనందరం కూడా, మనం చాలామంది కూర్చుకోవడానికి, దాచుకోవడానికి మరి కొంతకాలం పాటు ఏ బాధ లేకుండా ఉండాలని వాక్యంలో మనం చూస్తాం. ప్రభు చెప్పిన ఉపమానం అంటాడు, అతడు ధనవంతుడు ఒకడు అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, అనేక సంవత్సరాల కోసం నీకు కావలసిన ఆహారం సిద్ధపరిచి ఉంచారు. అది మనకి ఇష్టం మనందరికీ. బ్యాంక్ అకౌంట్ ఫుల్గా, ఇంట్లో మన బియ్యం బస్తాలు, బియ్యం మూటలు, తర్వాత ఇంకా లగేజ్, బినువులు, పెసలు, చింతపండు, ఇంక ఇవన్నీ మనకు ఫుల్గా ఉండి, కోళ్ళు, కుక్కలు, పందులు ఇవన్నీ మనకు విపరీతంగా ఉండి మనం ఏది కాదు అలాగే తీసుకొని ఇచ్చేయడం అంతే. కానీ ప్రతిరోజు దేవుని మీద ఆధారపడడం అంటే మనకి ఇష్టం ఉండదు.
కానీ ప్రభువు నేర్పిన ప్రార్థన ఏమంటాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దేవుని యొక్క చిత్తం ఏదనగా మనం ప్రతిరోజు కూడా ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి, ఆయనపై ఆధారపడినగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? వీలైనంత వరకు దేవునిపై ఆధారపడకుండా మనకు మనం సమకూర్చుకోవడానికి చూస్తాం. అనగా ప్రతిరోజు ఉదయం మళ్ళీ దేవుని మీద ఆధారపడాలి. కానీ ఇశ్రాయేలు జనాంగం ఈ పాఠాన్ని వారు నేర్చుకోలేదు. కానీ యేసు ప్రభు చూసినట్లయితే తాను ఈ శోధనలో ఆయన ఉన్నప్పుడు ఈ అరణ్యములో తండ్రి ఎడలో విధేయతనే ప్రభు ప్రకటించాడు తప్ప తాను ఆకలిని తీర్చుకోవడానికి ఆయన సులువైన మార్గాన్ని తను ఎంత మాత్రము కూడా ఎంచుకోలేదు. ఆకలి అనేది, హంగర్ ఈజ్ నాట్ అలౌడ్ టు బికమ్ లార్డ్. ఆకలి తనకి ప్రభువు కానివ్వలేదు యేసు ప్రభు. ఈ భౌతిక అవసరత అది ఎంత నిజమైనదైనా అదే ముఖ్యము, అదే తీర్చబడాలి అనే ఆశ ప్రభు ఆశించలేదు. The faithful Son of God will not satisfy himself by abandoning trust. ఈ నమ్మకమైన దేవుని కుమారుడు, ఈ నమ్మకమైన దేవునికి ప్రియమైన కుమారుడు సత్యాన్ని లేకపోతే దేవుని ఎడల నమ్మకాన్ని వదిలేసి తనంతట తాను తృప్తి పొందడానికి, ఆకలి తీర్చుకోవడానికి ప్రభు ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఇక్కడ ఆగుతాను నేను, మిగతా తర్వాత చూద్దాం. ఈ మొదటి శోధన మనకు అర్థమైతే, మీకు అర్థమైందా? ఆదాము అవ్వలు ఓడిపోయారు, ఇశ్రాయేలు జనాంగం ఓడిపోయారు. ప్రభు ఇక్కడ దాన్ని జయించిన విధానం మనం చూస్తున్నాం. ప్రభు యొక్క మాదిరి మనకు ఉంది. ఆడ ఆదాము అవ్వలకు మాదిరి లేదు, ఇశ్రాయేలు జనాంగానికి మాదిరి లేదు, కానీ మనకు మాదిరి ఉంది. మనకున్న శోధన ఏమిటి? మన అవసరత నిజం తీర్చబడాలి. ఆ అవసరత తీర్చుకునే జ్ఞానం మనకు ఉంది, మన చేతిలో ఉంది, మన అందుబాటులో ఉంది. సైతం వాళ్ళని శోధిస్తాడు. దేవుడా దేవుడా దేవుడని ఎందుకు అనాలి? ఇదిగో వాళ్ళందరూ దేవుడు దేవుడు అంటే వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? నీకు అందుబాటులో ఉంది, నీకుంది జ్ఞానం ఉంది, అవకాశం ఉంది, నీకు పరపతి ఉంది, నీకు స్టేటస్ ఉంది, నీకు స్థాయి ఉంది, నీ చేతిలో ఉంది. కానీ ఏం చేస్తావు? దాన్ని తీసుకొని తిను. మనం ఏం చేస్తున్నాం? నిజమే, చాలాసార్లు సైతానికి శోధనతో మనం ఏకీభవించి, సైతాను ఎంత మంచివాడవు నీవు, పాటలేమో దేవుడు మంచివాడని పాడతాం, కానీ మన కార్యరూపం వచ్చే సమయానికి సైతాన్ యొక్క మంచితనాన్ని చూసి నా మేలు కోరి నా ఇష్టాన్ని తీరుస్తున్నాడు. సైతాన్ చెప్పే ప్రాథమికమైన శోధన, భయంకరమైన శోధనగా, నీకు నచ్చిందా, నీకు ఇష్టపడిందా చెయ్యి. దేవుడు ఏమంటాడు? నా చిత్తము నువ్వు చేయాలి. తిని దినమున నిశ్చయముగా నువ్వు చనిపోతావు. సైతం ఏమంటే, తింటే నువ్వు చనిపోవు, నీ జ్ఞానం వస్తుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది. దీన్ని ఒకసారి దయచేసి మీ మనసులో ఏమన్నాను ఈ 3 రోజుల ఉపవాస కూడికల్లో మెడిటేట్ అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం కాదు. దాన్ని సనగండి, గొనగండి, చెప్పండి, వినండి, మాటికి ఆ మాటలు అలాగ ఆలోచించండి. మీ లోపల అవి తిరగనివ్వండి. మీ మనస్సులో, మీ నోటిలో అవి తిరగనిచ్చి అది మన హృదయంలోనికి వెళ్ళి ఈ శోధన ఈ సమయంలో మనకు వచ్చినప్పుడు మనం ఎలా జయిస్తున్నాం, మనం ఎలా జయించాలి అని అంటే, ఎలా జయించాలి? యేసు ప్రభు ఎలాగైతే వాక్యాన్ని తీసుకున్నాడు, ఏ వాక్యము? దేవుని వాక్యంలో మాట తీసుకున్న మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు. నా అవసరత తీర్చబడడం మనిషి రొట్టె వలన కాదు, ఈ భోజనం వల్ల కాదు, నేను బ్రతుకుతున్నది దీని వల్ల కాదు. నేను బ్రతుకుతున్నది దేని వల్ల? దేవుని మాట వల్ల. ఆయన మీద నేను ఆధారపడి ఉన్నాను. ఆయన నాకు ఏది ఇస్తే అదే, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడే. నాకు అది కావాలి, కానీ నా అంతట నేను నా సొంత నిర్ణయాన్ని నేను తీసుకోను. ఈ ఉపవాసకుడు ఇంకో మాట వాక్యం చూపించాను, యెషయా గ్రంథంలో మాట, మీ ఊహల కంటే నా ఊహలు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో వ్యత్యాసం వేరుగా ఉంటాయి.
అది ఎంత వ్యత్యాసం అని అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీ గురించిన ఆలోచనలు అంత ఎత్తైన ఆలోచన మన గురించి చేస్తే మనము నేలబారుగా ఆలోచించుకొని ఇది నాకు మంచిది అని మనం మంచితనాన్ని, గుడ్నెస్ లేదా గుడ్ అనే దాన్ని మనం ఆ రకమైన నిర్వచనం చెప్పుకొని, మన కంటికి కనబడింది, మన ముందు కనబడుతుంది, ఇది నాకు బాగుంది, నాకు నచ్చింది, కానీ తప్పు లేదు. నేను చెప్పాను కదా వివరంగా, చాలా అమాయకంగా అనిపిస్తుంది పాపం. అది చేస్తామా? కఠినంగా అనిపించే దేవుని చిత్తానికి మనము లోబడతామా? దేవుని చిత్తం ఒక్కోసారి మన ఇష్టానికి విరుద్ధంగా, మన ఆనందానికి విరుద్ధంగా, మన కోరికలకు విరుద్ధంగా అనిపించవచ్చు. కానీ దేవుని చిత్తములో ఉంటే ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన స్థితి ఇహలోకములో మాత్రమే కాకుండా నిత్యత్వానికి దీవెన. మళ్ళీ కొంతమంది ఇహలోక ఒక పూట భోజనం కొరకు, అంటే దాన్ని పోలుస్తున్నాడు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు ఏశావు. మనం చూస్తాం పితరుల చరిత్రలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అనే పేరు. అసలు యాక్చువల్గా ఏముండాలి? అబ్రహాము, ఇస్సాకు, యాషావుల దేవా. దాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? యాషావు నాకు వద్దన్నాడు, నాకు వద్దు, ఈ భోజనం ముఖ్యం. ఏ భోజనం పోనీ చికెనో మటనో లేకపోతే ఇంకేదో బిర్యానీ అనుకుంటే బాగుండేది. చిక్కుడుకాయ కూరటండి. చిక్కుడుకాయలు ఈ కూర లేకపోతే నేను చచ్చిపోతాను. ఆ పూట భోజనం లేకపోతే చచ్చిపోతాడట వాడు. కనుక మరి నేను చచ్చిపోతున్నాను కాబట్టి, ఈ తిండి లేకపోతే చచ్చిపోతాను కాబట్టి ఆ జ్యేష్ఠ తొక్కితే నేనేం చేసుకుంటాను? నాకెందుకు పనికి వస్తుంది? నాకు కూర, ఒక అన్నమా? ఏం ఆలోచన అది? తన నిర్వచనం మంచి అన్నదాని నిర్వచనం ఏమిటి? ఆ జ్యేష్ఠత్వం హక్కు కంటే, ఆ నిత్యత్వము కంటే, అబ్రహాము, ఇస్సాకు, యాషావుల దేవా అని అనిపించుకోవడం కంటే ఈ చిక్కుడుకాయ కూర నాకు ముఖ్యం. ఇది వెనక్కి చూస్తున్నాడు, మనకి దానికి బుద్ధిహీనత మనకు అర్థమవుతుంది. కానీ అప్పటికి తనకి ఎలాగుంది? ఇది తినకపోతే నేను చచ్చిపోతాను, చచ్చిపోతే ఇదంతా దేనికి నాకు? ఆలోచించండి. ఇక్కడ వదిలేస్తాను మిమ్మల్ని. ప్రభు మన వినికిల్లో ప్రభు ఆస్వాదించిన గాక. మిగతా 3 కూడా చూద్దాం తర్వాత. మరి సాయంత్రం 6:30కి రండి. ఇది కాదు.